సరుకులు చీటీ కట్టినాం అన్నమాట. ఇది మా అత్తగారు వాళ్ళది, ఒకటి వదిన. సరుకులు చీటీ కట్టినాం అన్నమాట. ఇది మా అత్తగారు వాళ్ళది, ఒకటి వదిన వాళ్ళది, ఒకటి మాది, 3 అన్నమాట. ఇలా చీటీ కడితే మంత్లీ మనం కట్టినవి అమౌంట్, డేటు, సంతకం అన్నమాట. ఇవి మనకు వచ్చే సరుకులు 25 kgs బస్తా. ఇలాగా 32 వస్తాయి అన్నమాట సరుకులు. నెలవారీ సరుకులు అన్నమాట. ఒక 6000 అలా పడిందన్నమాట మొత్తం అన్నీ కౌంట్ చేస్తే. ఇంకో ఒక బియ్యం బస్తా ఇచ్చారు. ఫ్రీడమ్ ఆయిల్కే అన్నమాట. నెలకి 500 కట్టుకోవాలన్నమాట. గిఫ్ట్ కూడా ఇస్తారు స్పీడ్గా కట్టేస్తే. ఇవి సరుకులు అన్నమాట వచ్చినాయి. 2 మైసూర్ శాండిల్స్, సబ్బులు, సన్ఫ్లవర్, విమ్ము, బ్రూ, టీ పొడి. బ్రూ కాదు, ఇది ఎక్స్ట్రా ఏదో కాఫీ పొడి అన్నమాట. ఇది గడి డిటర్జెంట్ సబ్బు ఇచ్చారు. సర్ఫ్ కూడా ఇచ్చారు. సర్ఫ్ ఓపెన్ చేస్తాను. బెల్లం అచ్చులు, చింతపండు, జీలకర్ర, మసాలాలు ఇక్కడ కొన్ని ఉన్నాయన్నమాట. ఐటమ్స్ ఇలా సదురుకున్నాను అనమాట. ఇవన్నీ సదురుకున్నాను. ఇవి మాట సరుకులు వచ్చినాయి. దీని మీద ఏమని ఉంది? సూర్య గోల్డ్ 100% హోల్ వీట్ ఆటా అని ఉంది కదా. ఇవేంటో చూద్దాం ఓపెన్ చేసి. ఇవి వచ్చినాయి. వీటిని ఇంగ్లీష్లో ఏమంటారు? పెసరపప్పు అంటారు కదా తెలుగులో. ఇంగ్లీష్లో ఆటా అంటారా? ఇంగ్లీష్లో ఆటా అంటారా?